హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పూణేలోని ఓల్డ్ సంగవి రోడ్లో ఉన్నాం. ఇక్కడ చూసారా ఎల్లో కలర్ లైట్స్లో మన జ్యువెలరీ షాప్ అనేది దగదగదగా మెరిసిపోతుంది. మన అన్నాను కదా అనేసి నా షాప్ అనుకోబోతారు, కాదు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో చూసారంటే హాట్ చిప్స్ అంగడి ఉంది. ఇక్కడ మన ఆంధ్రాలో దొరికే అన్ని రకాల చిప్స్ దొరుకుతుంది. నేను ఇప్పుడు ఈ మార్కెట్ ఏరియాకి ఎందుకు వచ్చానంటే కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ని టేస్ట్ చేద్దామని వచ్చాను. ఇక్కడ పూణేలో కానీ ముంబైలో కానీ స్ట్రీట్ ఫుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వడాపావ్. నాకైతే ఈ చల్లని వాతావరణంలో వేడిగా చిరుతిండ్లు తినాలనిపిస్తుంది. నాలా ఎంతమందికి క్రేవింగ్స్ వస్తుందో కింద కమెంట్ చేయండి. చల్లని వాతావరణంలో ఎవరికైతే చల్లని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుందో వాళ్ళు కమెంట్ చేయండి. నాకైతే వేడి ఐటమ్సే ఇష్టం. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ మనకు ఒక షాప్ కనిపిస్తుంది కదా, అక్కడ మేము ఒక బ్రహ్మాండమైన వెరైటీ ఫుడ్ని టేస్ట్ చేస్తాము. దాని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు, మనం రిటర్న్లో చెప్తాను దీని గురించి. ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అప్పుడే మొదలైపోయింది. ఈ షాప్లో చూసారంటే మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్లో టీ షర్ట్స్, గౌన్స్ అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే స్ప్రౌట్స్ కూడా అమ్ముతారండి. రోడ్డు పైన పెట్టుకొని ఒక 6-7 టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ని అమ్ముతారు. మనకి 4 కిలో కావాలా, హాఫ్ కేజీ కావాలా, ఎంత కావాలన్నా మనకి ప్యాక్ చేసి ఇస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెష్గా. అయితే ఆ స్ప్రౌట్స్ని కొనుక్కుంటాం ఫ్రెండ్స్. బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటాము. నేనైతే పూణే వచ్చే కొత్తలో ఇక్కడ మన సైడ్ లాగా ఇడ్లీ పిండి దొరుకుతుందా, దోశ పిండి దొరుకుతుందా, అసలు వెజిటేబుల్స్ మన సైడ్ లాగా ఉంటుందా, ఇంకేమైనా దొరుకుతుందా వెరైటీస్, దాన్ని ఎలా వండాలి, ఒకేలా యూట్యూబ్ ఉంది దాంతో చూసి వండుతాము అని అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఇడ్లీ పిండి కూడా అమ్ముతారు. ఇడ్లీ పిండి దొరుకుతుంది, దోశ పిండి దొరుకుతుంది, మన సైడ్ వాడే వెజిటేబుల్స్ దొరుకుతుంది. కాకపోతే చాలా రేట్ ఎక్కువ ఫ్రెండ్స్. ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనేదానికంటే మనమే ఇంట్లో ఓపిక్గా తయారు చేసుకుంటే ఒకసారి కాకపోతే ఇంకోసారి సక్సెస్ అవుతుందని నేనైతే ఇంట్లోనే ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేయగానే సక్సెస్ అయ్యింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇడ్లీ పిండిని, దోశ పిండిని ఎలా సపరేట్ చేసి పెట్టున్నారో. వాళ్ళు డైరెక్ట్గా గ్రైండర్లో వేసి ఫ్రెష్గా రుబ్బి అక్కడ పెడతారు. చూసారు ఇక్కడ మిర్చి, ఆకుకూరలు ఇవన్నీ చూడండి. మార్కెట్ వచ్చేసింది వెజిటేబుల్స్. కానీ ఇక్కడైతే కొనకండి ఫ్రెండ్స్, మీరు వస్తే మాత్రం. మేము ఫస్ట్ ఒక 2 వీక్స్ అట్లా కొనేసి చాలా అమౌంట్ అయ్యేది ఫ్రెండ్స్. పక్కనే మార్కెట్ ఉంది, మాకైతే అస్సలు తెలీదు. తర్వాత తెలుసుకున్న తర్వాత మేము అక్కడే కొనుక్కుంటున్నాము, ఇక్కడైతే కొనము. అదిగోండి ఫ్రెండ్స్, మనకి వడాపావ్ షాప్ కనిపిస్తుంది. అక్కడైతే 3 టైప్స్ ఆఫ్ బజ్జీలు అమ్ముతారు. ఒకటి పెసరపప్పు బజ్జీ, ఎర్రగడ్డ బజ్జీ, దాంతోపాటుగా మిర్చి బజ్జీ కూడా అమ్ముతారు. అన్నీ చాలా తక్కువ రేటే, 25, 30 రూపీస్. చూసారు కదా, మూంగ్ అంటే పెసరపప్పు, మిర్చి, కాందా అంటే ఎర్రగడ్డ బజ్జీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సమోసాను తినడానికి వచ్చేసాం. పావు బజ్జీ నెక్స్ట్ తిందాం. ఫస్ట్ నాకు సమోసా తినాలనిపించింది, అందుకే వెళ్ళి అమ్మ ఏ ప్లేట్ సమోసా దేదు అన్నాను. 10 రూపీస్కి 2 వేశారు. నేను చాలా హాట్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, తీసుకున్నాను ఆర్డర్ అయితే. ఇప్పుడైతే మన ఆర్డర్ మన చేతిలోకి వచ్చేసింది ఫ్రెండ్స్. 2 మిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు చల్లిచ్చారు. 2 సమోసా వచ్చింది. అది చూసి వేడిగా ఉందనుకుంటున్నారా? అస్సలు వేడిగా లేదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చల్లగా ఉంది. మిరపకాయ తిన్నాను, చాలా ఘాటుగా ఉంది. ఆ పక్కన కూర్చోన్న అన్న నన్ను చూసి నవ్వుతున్నారు. లోపల సేమ్ మన ఆంధ్ర ఎలా చేస్తారో ఆలు, మటర్, పచ్చబటాని, దాంతోపాటు ఆనియన్స్ పెట్టించారు. ఇప్పుడైతే మనం వడాపావ్ షాప్కి వచ్చేసాము. సేమ్ వడాపావ్ షాప్ మనం, ఎందుకంటే నాకు ఇక్కడ టేస్ట్ నచ్చుతుంది, అందుకే ఇక్కడికి వచ్చాను. భయ్యా వడాపావ్ దేదోనా అని అడిగాను. ఇస్తాను అన్నారు ఫ్రెండ్స్. మన వడాపావ్ మన దగ్గరికి వచ్చే లోపల నేనైతే మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను వడాపావ్ గురించి. వడాపావ్ అశోక్ వైద్య అనే వ్యక్తి 1966లో స్టార్ట్ చేశారు. ఈయన ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక చిన్న స్టాల్ పెట్టుకునేవారు. ఆ దాదర్ రైల్వే స్టేషన్ పక్కనే ఒక కాటన్ మిల్ ఉండేది. అక్కడ డైలీ లేబర్స్, వర్కర్స్ ఈ వడాపావ్ టేస్ట్ చూసి ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు. అనుకొని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ మిల్ కాలిపోయింది. అందుకని అక్కడున్న వర్కర్స్ అందరూ నిరుద్యోగులు అయ్యారు. నిరుద్యోగులు అవ్వడంతో తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. అప్పుడే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఈ వడాపావ్ని స్టార్ట్ చేయకూడదు అని. అందులో కొంతమంది వాళ్ళ ఏరియాస్లో స్టార్ట్ చేశారు. అలా కొద్దిగా కొన్ని ఏరియాస్ నుంచి సిటీస్కి వచ్చి అలా కొద్దిగా ముంబైలో ఫేమస్ అయ్యి ఇప్పుడు హోల్ వరల్డ్లో ఫేమస్ అయిపోయింది ఫ్రెండ్స్. వడాపావ్ 58 ఇయర్స్ కంప్లీట్ చేసుకునింది ఫ్రెండ్స్ ఈ ఇయర్తో. అలా అశోక్ వైద్య గారిని మనం ఫాదర్ ఆఫ్ వడాపావ్గా చెప్పుకోవచ్చు.
మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాం. దీన్ని లోపల పెట్టి ఇవ్వలేదు వడని, మనం పెట్టుకుందాం. ఓపెన్ చేస్తుంటే రాలేదు ఫ్రెండ్స్. నలిపేస్తున్న వీడియో తీస్తున్నాను మా హస్బెండ్ అంటున్నారు. ఆయనే తీసుకొని ఓపెన్ చేసి ఇచ్చారు. ఇప్పుడైతే వడని పెట్టుకుని దానిపైన కారపొడి ఇచ్చారు, పెట్టుకొని మిరక్కాయ పెట్టుకున్నాను. అది ఆయిల్లో వేసి ఉప్పేసి ఇచ్చేసి ఇచ్చారు. మా ఆయన అది మిరక్కాయ మధ్యలో పెట్టుకొని తిన్నామంటే నోరు మండిపోతుంది, తీసేసి తినమన్నారు. తిను, ఓవర్ యాక్షన్ చేయబాక అన్నారు. సరే అనేసి వీడియోకి చూపించేసి ఒక బైట్ అయితే వేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. కారం పొడి కారంగా ఉంది. తర్వాత మిరక్కాయ తింటున్నాను ఫ్రెండ్స్. దాని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. వడపావ్ అయితే మాత్రం ఇది ఒక 2 తిన్నామంటే చాలు ఫ్రెండ్స్, మనకి కడుపు నిండిపోతుంది. దీని లోపల ఓన్లీ ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చ బఠానీ వేసి చాలా బాగా చేశారు. వెళ్ళేదారిలో అయితే మాకు ఒక ఆకుకూర బండి కనిపించింది. మార్కెట్లో అయితే 15 రూపీస్ 20 రూపీస్ చెప్తారు. ఇక్కడ ఎంత రూపాయలు ఉంటుందో అని అడిగాము. 10 రూపీస్ అని చెప్పారు. నేనైతే తక్కువ రేటుకి వచ్చింది కదా అని ఒక 3 కట్టలు కొనేసాను. ఒక 3-4 డేస్కి అయితే కూరగాయలు కొనాల్సిన పని లేదు. ఇప్పుడైతే మనం జిలేబీ షాప్కి వచ్చేసాము. చూడండి ఎంత నిగనిగలాడుతుందో. తారు డబ్బాలాగా ఉంది ఆయిల్ డబ్బా. చూసారా, కలర్ పౌడర్ వేసి జీరాని బాగా కలిపి పెట్టుకున్నారు. నేనైతే 20 రూపీస్కి నాకు జిలేబీ ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు 180 గ్రామ్స్ ఇచ్చారు. మన సైడ్ అయితే ఎంతకి ఇస్తారు 20 రూపీస్కి అని మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఆ అబ్బాయి అయితే గమనించేశాడు మనం వీడియో తీస్తున్నామనేసి. నేనైతే 20 ఇచ్చేసి పార్సల్ తీసుకునేసి ఆకుకూర పైన పెట్టుకునేసి అలా నడిచి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా అరుణ్ గార్మెంట్స్. దీంతో 120 రూపీస్కి, 200 రూపీస్కి, 170 రూపీస్కి షర్ట్స్ అమ్ముతారు. ఇప్పుడైతే మనం చెరుకు రసం తాగడానికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నాకైతే నేను ఆ పచ్చిమిర్చి తినడంతో నాకు నోరైతే మండిపోయింది. ఇప్పుడైతే నేను చెరుకు రసం తాగడానికి వచ్చాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఖండోబా మందిర్. మీకు ఒకటి తెలుసా, ఇక్కడ మన తిరుమలలో లాగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేశారు. దాని బాలాజీ మందిర్ అంటారు వీళ్ళైతే. ఇక్కడ మేముండే ఏరియా నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండడంతో చెరుకుని పిప్పి చేసేసారు ఫ్రెండ్స్. చూడండి, అది దాంట్లో ఏమీ సారం లేకపోయినా ఆయన పిండేస్తున్నారు, దాన్ని కూడా వదలకుండా. మన ఆర్డర్ అయితే రెడీ చేసేస్తున్నారు ఆయన. చూడండి, పైకెత్తి బురిగే సగం ఉంటుంది ఆ గ్లాస్లో అయితే. చూడండి, పోసి పైన ఒక 25% దాకా బురిగే ఉంది. నాకు ఇచ్చేసారు. నేనైతే వీడియోకి చూపించేసి టేస్ట్ చేశాను. బాగుంది. ఈ షాప్ని అయితే గుర్తుపెట్టుకున్నారు కదా. మేము వచ్చిన కొత్తలో పావు బజ్జీ తినాలనిపించి ఈ షాప్కి వెళ్ళాము. అక్కడైతే ఏదో ఊహించి వెళ్ళాము, కానీ తిన్న తర్వాత చేలు చూసుకుంటే చేయి మొత్తం ఫుడ్ కలర్ అంటుకునింది. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఎవ్వరూ ట్రై చేయొద్దండి ఇక్కడ. ఇంటికైతే వచ్చేసాము. కూరాకుని టైం లేదు తుంచడానికి, అలసిపోయాము. అందువల్ల నేను ఒక న్యూస్ పేపర్లో చుట్టేసి అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు వంట చేసుకునేటప్పుడు తీసి దాన్ని ఒలుచుకొని పప్పు చేసుకుంటామని అలాగే పెట్టేస్తున్నాను. నాకైతే ఈ టిప్ తెలుసు. మీకు ఇంకేదైనా టిప్ తెలిస్తే కొంచెం కమెంట్లో చెప్పండి. నేను చేసిన ప్రాసెస్ కరెక్టా కాదని కూడా కొంచెం నాకు చెప్పండి. అంతే, రెండింటిని చుట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడమే ఆలస్యం. వెళ్తాం. ఫ్రిడ్జ్లో ఓపెన్ చేశాను. కంగారు పడకండి ఫ్రెండ్స్, ఆ చేయి జారి కింద పడిపోయింది. పెట్టేశాను, క్లోజ్ చేసేసాను. మా ఫ్రిడ్జ్ ఎలాగుందో కమెంట్ చేయండి. పోయారా, జిలేబీ తెచ్చుకున్నాం కదా, దాన్ని తినాలి కదా, అందుకే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, రెడ్గా ఫుడ్ కలర్ వేసి చేస్తుండారు. నేనైతే ఫుడ్ని చాలా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. మా ఆయన కంటే కూడా నేనే చాలా ఇష్టంగా తింటాను. వీడియోకి జిలేబీ చూపించమంటున్నారు, కానీ నేనైతే చూపించడం లేదు, తినే పనిలో ఉన్నాను. బాగా ఓపెన్ చేసి చూపించంటున్నారు, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా మన సైడ్ కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ పెద్ద టేస్ట్లో అయితే డిఫరెన్స్ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.